ఒక ఒక 10-20 సంవత్సరాల క్రితము ప్రభుత్వాలు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవి, బాధ్యతగా వ్యవహరించేవి, మంత్రులు బాధ్యతతో ప్రవర్తించే వాళ్ళండి. సమాజానికి ఏమైందో, ఇప్పుడు ప్రభుత్వాలకు ఏమైందో, ప్రతిదీ కులం కోణంలో చూసే పరిస్థితికి దిగజారిపోయాము. అండ్ ఐ వాస్ షాకింగ్ విత్ వన్ ఇన్సిడెంట్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు, వేమూరు ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అని ఫస్ట్ పోస్ట్ చేసి ఒక గంట తర్వాత దాన్ని ఎడిట్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అని పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఆన్లైన్ లో కూడా ట్రోల్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు, వాట్ మేడ్ యూ టు చేంజ్ ద నేమ్? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పేరు తీసేయడానికి ఏ కారణంతో మీరు తీసేశారో నాకు తెలియదు, ఏ ఉద్దేశంతో తీసేశారో తెలియదు. ఇంత పెద్ద క్రైసిస్ లో కూడా పేరును ఎడిట్ చేయమన్నా వాడు, పేరును ఎడిట్ చేసిన వాడు, నిజంగా మీ కుటుంబాలే ఇటువంటి బస్సుల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తే, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా పవన్ కళ్యాణ్ గారు? మీ కుటుంబానికి ఎదురైతే మీరు భరించగలరా? ఎందుకు ఎందుకు పాలకులు ఇంత ఇన్హ్యూమన్ గా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు పాలకుల్లో ఒక మానవతా కోణం చచ్చిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు, మీరు నమ్ముతున్న దేవుడు ఉంటే మీరు ఆ దేవుడికి సమాధానం చెప్పాల్సిన ఒక టైం వస్తుంది. అప్పుడు పోయి మీ కులాలను చెప్పుకొని సమాధానాలు చెప్పుకోండి. ఇది ప్రతి పాలకుడికి చెప్తున్న సమాధానం.